హలో నమస్తే వనక్కం ఫ్రెండ్స్, నా పేరు హర్ష. నాతో ప్రయాణం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అయితే ఇటలీలోని మాకు ఈరోజు శుక్రవారం కదా, సో సాయంత్రం అయితే ఖాళీ అనమాట. సో ఏం చేద్దామని డిసైడ్ అయ్యి మంచిగా మటన్ అయితే తెచ్చుకొని దాన్ని అయితే ఫ్రై చేసుకొని తిందామని అనుకుంటున్నాను. సో మీకు మటన్ ఫ్రై ఆంధ్రాది పక్కా పల్లెటూరు స్టైల్లోని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. బుర్రపాటులాగా ఉంటుంది. ఎప్పుడైనా పప్పుచారుకి ఆర్ ఎల్స్ నార్మల్గా ముందుగా తాగినప్పుడు స్టఫ్గా తినాలన్నా ఈ మటన్ అయితే బాగా పనికొస్తుంది అనమాట. మనమైతే తాగము, జస్ట్ ఫ్రెండ్స్కి వండి పెడితే వాళ్ళు తింటారు అనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి నేనైతే చెప్తాను. సో పదండి జల్దీ వెళ్ళిపోదాం. నేనైతే ఒక లేతగా కాదు, మామూలుగా ఉన్న టెండర్ మటన్ అయితే తీసుకున్నాను. ఓన్లీ బోన్లెస్ది. చూసారా, మామూలుగా లేదు అసలు. మంచిగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగా ఫ్రై అయితే అవుతుంది అనమాట. ఓకేనా, చూసారు కదా, చిన్న చిన్నది కట్ చేసుకున్నాను. చూసారు కదా, చిన్న చిన్న ముక్కలను అయితే ఇలాగా కట్ చేసుకున్నాను. చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగా మటన్ ఏగి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది అనమాట. ఇదైతే మనం ఈజీగా ఒక్కళ్ళం అయితే తినలేం, కానీ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే ఈజీగా సరిపోద్ది, 1/4 kg. సో ఇది మన మటన్ కడిగేసుకుందాం పదండి. మటన్కి వచ్చేసరికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లిపాయ అనమాట. చూసారు కదా, వెల్లుల్లిపాయ మంచి సరైన ఒక 4 కాయలు తీసుకుందాం మంచివి. దీన్ని కొయ్యకూడదు కూడా. మనము ఏంటంటే చూసారు కదా, మొత్తం వెళ్తుంది. 1/4 kg మటన్కి సరిపోద్ది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనమైతే ఈ పాత్రని అయితే ఎంచుకున్నాం, చేయడానికి ఫ్రీగా ఉంటుంది, నాన్ స్టిక్. సో స్టవ్ని అయితే వెలిగించుకుందాం ఫస్ట్. సరే, ఆలివ్ ఆయిల్ అనమాట. ఆలివ్ ఆయిల్ అయితే చాలా మంచిది మనం తినడానికి, కానీ మనం అయితే ఆలివ్ ఆయిల్తో చేయొద్దు. స్వచ్ఛమైన సన్ఫ్లవర్ ఆయిల్తో అయితే చేసుకుందాం. సన్ఫ్లవర్ ఆయిల్తో చేద్దాం. మరీ ఎక్కువ ఆయిల్ కూడా వేయకూడదు, చాలా తక్కువ వేయాలి. ఎక్కువ ఆయిల్ వేసిందన్నా మటన్ అంటే మనం తిన్నప్పుడు ఆయిలీగా అనిపిస్తుంది. ఓకేనా, సో మనమైతే ఆయిల్ని అయితే ఎక్కువ వేయము. ఓకేనా, ఆయిల్ని వేసుకున్న వెంటనే మనం చాప్ చేసుకున్న ఇవైతే వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు అయితే కొద్దిగా యాగని. వెల్లుల్లిపాయలు వేసిన ఒక 10 సెకండ్లలోనే మనం మటన్ కూడా వేసేయాలి. మటన్ వేసిన వెంటనే మనం వేయాల్సిన ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మన పసుపుని కూడా వేయాలి. పసుపు అయితే నేను ఎంత వేసుకుంటాను, చాలా తక్కువని, ఎందుకంటే ఎక్కువ వేస్తే డామినేటింగ్గా ఉంటుంది పసుపు ఎప్పుడున్నా. సో ఇంకా అంటే ఫుల్గా కొద్దిగా వంట పెంచి ఇంకా మంచిగా కలపడమే. ఇది వచ్చేసరికి ఒక అరగంట అయితే పడుతుంది మంచిగా. ఇప్పుడు దీని మీద ఒక లిడ్ పెడితే వాటర్ అయితే అలాగా దిగి అందులో అయితే ఏగుతుంది. ఓకేనా, ఆల్వేస్ రిమెంబర్ లో ఫ్లేమ్ పెట్టాలి. ఓకే, ఏగుతుంది కదా మంచిగా. చూసారా, వాటర్ తీస్తుంది మెల్లిగా. సో
లిడ్ని అయితే పెట్టేద్దాం. సాల్ట్ని అయితే ఇప్పుడే వేయకూడదు, లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేస్తే ముక్క అనేది రబ్బర్ లాగా ఉంటుంది. సో మనం సాల్ట్ అయితే వేయొద్దు. ఓకేనా, లిడ్ని అయితే పెట్టేద్దాం. మటన్ మంచిగా వాటర్ అంతన్నా చేరి ఉడుకుతుంది, చూద్దాం. చూసారా, వాటర్ అంతన్నా మ్యాక్సిమం పోయింది, కొద్దిగా దగ్గరకైతే వచ్చింది. వాటర్ అంతా పోయి ఆయిల్ అయితే తేలిపోయింది. ఇందులోనే మనము ఏమీ వేయకూడదు, ఉల్లిపాయలు టమాటీలు అవి ఏమి వేయరు. ఓకేనా, ఇప్పుడు సరదాగా ఇంటిలోని గ్రైండ్ చేసిన కారం అయితే వేద్దాం. కాసేపు వేగనిద్దాం. చూసారు కదా, మటన్ అయితే ఎలాగ వేగిందో మామూలుగా ఉండదు. మరి కాస్తంత సాల్ట్ని అయితే వేసుకుందాం. సాల్ట్ ఎక్కువ సాల్ట్ వేయకండి, ఎక్కువ సాల్ట్ వేస్తే మళ్ళీ బొక్క. ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు తగినంత. ముక్క ఉడికిందో లేదో చిన్నదే చూసి చెప్తాము. పర్లేదు, ఇంకొద్ది కొడకాలి. సో మన మటన్ అయితే అయిపోయింది, చూసారు కదా ఎంత మంచిగా ఉందో. దీన్ని అయితే ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం మటన్ని. సో చూసారు కదా, ఇది మన మటన్ అయితే ఎంత బాగుందో. ముక్క మంచి ఎర్రగా లేతగా అవుతుంది. ఒక ముక్క అయితే తిని చూపిస్తాను. చూసారు కదా, అద్భుతం. మా రూమ్మేట్ గారికి కూడా తిని చూపిద్దాం ముక్క ఎలాగ ఉందో. మన బాయ్, మన రూమ్మేట్ సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే మామూలుగా ఇష్టం ఉండదు. ఇద్దాము. టేస్ట్ ఇట్ బాయ్, హౌ ఇస్ ఇట్? టేస్ట్ వన్ పీస్ అండ్ టెల్ మీ. సూపర్, ప్యూర్ సౌత్ ఇండియన్. సో ఇది ఫ్రెండ్స్ మన రెసిపీ అయితే. మళ్ళీ ఇంకొక సరికొత్త వ్లాగ్తో అయితే కలుద్దాం. చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, ఓహో మనకి బోల్డ్ వచ్చనమాట. అసలు ఎక్కడ తగ్గేదే లేదు. సో అంతే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్. మరొక నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. జై శ్రీరామ్.